హాయ్ అండి, వెల్కమ్ టు సిరి తెలుగు ఛానల్. ఇది వచ్చేసి చేపల పులుసు అండి. మా సైడ్ చేపల పులుసు అంటే ఇలా కలగుచ్చి పెట్టుకుంటామండి. తాలింపు పెట్టుకోవచ్చు, కలగుచ్చి పెట్టుకోవచ్చు, ఎలాగైనా పెట్టుకోవచ్చు అండి. బాగానే ఉంటుంది చేపల పులుసు. ఓకేనండి, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా అయితే చేప ముక్కలు బాగా కడిగేసి వాష్ చేసుకున్న తర్వాత అయితే దాంట్లోకి నేనైతే ఒక 8 ముక్కల వరకు ఉన్నాయండి చేప ముక్కలు. దానికి సరిపడా కారం, ఒక 4 చెంచాల కారం, కొద్దిగా పసుపు సాల్ట్, కొద్దిగా నూనె అయితే వేసి, నూనె అయితే ఒక చిన్న గిన్నెతో ఒక 2 గిన్నెల నూనె పోసుకున్నానండి. ఉజ్జాయింపుగా వేస్తాను అంతే, అంత ఇంత అని ఏం కాదు. వేసిన తర్వాత ఇవి బాగా నానాలండి. మొక్కలకి నూనె, పసుపు, ఉప్పు, కారం అన్నీ బాగా పట్టించాలండి. పట్టించిన తర్వాత బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే అవి బాగా పీల్చి కొంచెం ముక్కలు ఏమైనా మెత్తగా ఉంటే కొంచెం గట్టిపడతాయండి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత చింతపండునైతే ఇలాగా మరీ పలసగా కాకుండా కొంచెం కొంచెం మరీ పలసగా కాకుండా ఈ మరీ పలసగా కాకుండా కొంచెం చిక్కగా అయితే పెట్టుకోవాలండి. పెట్టుకుని అవన్నీ కిందే మనం స్టవ్ ఆన్ చేయకుండా ముందుగానే ఇవన్నీ చేసుకోవాలండి. ఓకేనండి, పార్ట్ 2 ఉంటుంది, చూడండి.